వస్తారన్నా మీడియాది ఈరోజు భట్రాజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం కార్తీక సమారాధన జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా భట్రాజు సంఘీయులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈరోజు అందరం కలిసి ఇక్కడ కార్తీక సమారాధన జరుపుకుంటున్నాం. మాకు ఇందాకడే పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వచ్చి ఆ ఆశీస్సులు అందజేశారు, వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా మాకు మన రిటైర్డ్ జిల్లా జడ్జి అయినటువంటి సరికొండ నరసింహరాజు గారు ఆహ్వానం మన్నించి ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ఎంఆర్ఓ గారు అయినటువంటి భీమభట్టు సాయిరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేశారు, చాలా సంతోషం. మా సంఘీయులు రాజమండ్రి అధ్యక్షులు చిటిమన్ని వెంకటరాజు గారు, అప్పిగట్ల ఆంజనేయరాజు గారు, బల్లం పరమహంసరాజు గారు అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఈరోజు మాకు ప్రత్యేకమైన మా కులానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే, మా కులస్తుల్లో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి మేము కార్పొరేషన్ మాకు దగ్గర 57-58 కార్పొరేషన్లు వేశారు. ఈరోజు ఇంకా ఎన్నో కార్పొరేషన్లు వేయాలి. అందులో భట్రాజు కార్పొరేషన్ కూడా ఇంకా వేయలేదు. ప్రభుత్వం వారికి భట్రాజు కార్పొరేషన్కి వేసి మా కులానికి ఒక చైర్మన్ డైరెక్టర్లు ఇస్తే మాకు ప్రతినిధులుగా వారు ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి మా సంఘీయులు ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వారికి మన ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తే ఆ రుణాల ద్వారా మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, డిమాండ్ చేయట్లేదు, వేడుకుంటున్నాం. ఎందుకంటే మాదంతా ఆధ్యాత్మిక కులం. సత్యసాయి లాంటి భగవాన్ సత్యసాయి బాబా వంటి మహనీయులు పుట్టిన కులం ఇది భట్రాజు కులం. అంటే ఎంతమందో వెనకాల ఉన్న ప్రముఖులందరూ కూడా మా వాల్ పోస్ట్ మీద చూస్తే అందరూ కూడా రామరాజు భూషణ్ కానీ, బిరుదురాజు రామరాజు గారు కానీ అంతా కవులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు పుట్టిన కులం ఈ కులం. అటువంటి కులంలో మమ్మల్ని పూర్వం నుంచి కూడా ప్రభుత్వం కానీ అందరూ సగౌరవమైన స్థానాలు మాకు ఇస్తూ మంచి మా వాళ్ళందరూ పూర్వం కవులుగా ఉండేవారు, ప్రస్తుతం మాకు గురువులుగా ఉంటున్నారు. కనుక ఈరోజు మాకు కార్పొరేషన్ కూడా ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. హలో సార్, ఎమ్మెల్యే గారు మన ఈ భట్రాజు కార్తీక సమారాధనకు ఇప్పుడే మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి వారి ఆశీస్సులు, ఆదిరెడ్డి అప్పారావు గారి తనయుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాసు గారు వచ్చి వారి ఆశీస్సులు అందజేశారు, వారికి కృతజ్ఞతలు. మేము ముఖ్యంగా భట్రాజులు ఏం కోరుకుంటున్నాం అంటే, మా కులంలో అందరూ చదువుకున్న వాళ్ళు కాకపోతే ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రతి కులంలో వెనుకబడిన వాళ్ళు ఉంటారు, వారికి సబ్సిడీ లోన్లు ఇప్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. మాకు ఒక కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మా సంఘీయులకి ఒక వేదిక అంటూ లేదు. ప్రభుత్వాన్ని రాజమండ్రిలో కానీ ఎక్కడైనా కానీ మాకు కనీసం ఒక 500 గజం లేకపోతే 200 గజం, ఆఖరికి ఒక 100 గజం అయినా రాజమండ్రిలో మాకు ఇప్పిస్తే మేము చిన్న కళ్యాణ మండపంలో చిన్న కమ్యూనిటీ హాల్ లాంటితో కట్టుకుని మాకంటూ ఒక వేదిక ఉంటుంది. మేము కోరేది ఒకటి, ప్రభుత్వాన్ని భట్రాజు కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని, మా కులానికి ఒక గుర్తింపు రావాలని, దాని ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వాలని, నెక్స్ట్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ కనీసం రాజమండ్రిలో అయినా సరే మాకు కనీసం 500 నుంచి కనీసం తక్కువలో తక్కువ ఒక 100 గజం అయినా స్థలం ఇస్తే మేము ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి ఉంటుంది. కనుక మేము పత్రికా మిత్రుల్ని కోరేది ఏమంటే,
మీరు ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లు, మా యొక్క సంఘం యొక్క డిమాండ్లు ప్రభుత్వం వద్దకు చేరదీసి మీ వంతు పత్రికా మిత్రులు అందరూ వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా అందరినీ మాకు ప్రతి సంవత్సరం కూడా వచ్చి మాకు వారి యొక్క ప్రోత్సాహం మాకు ఇస్తున్నారు పత్రికా మిత్రులు. వారందరికీ కృతజ్ఞతలు తెలియపడుతున్నాం. థ్యాంక్ యూ.